హాయ్ అండి. ఎట్టకేలకైతే జగన్ గారికైతే పర్మిషన్ వచ్చింది చిత్తూరు వెళ్ళడానికి. ఎందుకంటే మనకు తెలిసిందే నెల్లూరు టూర్ గూడా కొన్ని హెలీప్యాడ్ ఇష్యూ తోటి లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ వార్నింగ్‌లు ఇవ్వడం. ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ రీజన్స్ ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే అది ఆగిపోయింది నెల్లూరు టూరు. ముఖ్యంగా చెప్పాలంటే హెలీప్యాడ్‌కి వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాడు వాళ్ళకి అంత సురక్షితంగా అనిపించలేదు. అక్కడ ఇచ్చిన ఏరియా హెలికాప్టర్ దిగడానికి. అందుకని వాళ్ళైతే క్యాన్సిల్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళైతే. సరే ఫైనల్‌గా అయితే ఇప్పుడు చిత్తూరు కూడా క్యాన్సిల్ అవుద్దనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ సెక్యూరిటీ కల్పించలేమన్నారు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పారు. 10వ తారీఖు అనుకుంటాను. కాబట్టి ఈలోపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ అయితే చాలా ఇబ్బంది అవుతుందని అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు. కానీ ఓవరాల్‌గా అయితే ఆయనైతే పర్యటన అయితే పోతున్నాడు. ఎందుకంటే మామిడి రైతుల గురించి, మామిడి రైతులకి అక్కడ రూ. 4కే పలుకుతుందంట కాయ. చాలా దారుణం. మరి అంత తక్కువ అంటే మామూలుగా చాలా రైతులు చాలా నష్టపోతారు కాబట్టి. కానీ గవర్నమెంట్ ధర వచ్చేసి రూ. 8 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ అక్కడ ఉన్న దళారులు ఎవరైతే ఉంటారో, వ్యాపారవేత్తలు అయితే కొనడం లేదు. దాని కారణంగా అయితే మామిడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని పరామర్శించడానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్తున్నాడు. మరి చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే ఫైనల్‌గా చిత్తూరు పర్యటన అయితే కన్ఫర్మ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజైతే అతనైతే అక్కడికెళ్ళి మామిడి రైతులనైతే పరామర్శిస్తారు. మరి అక్కడికెళ్ళి ఎలాంటి గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తారు, చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తారు. చూద్దాం. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఆయన కొంచెం తెగింపు అవసరం ఉంటుంది. నాయకుడికేంటంటే గవర్నమెంట్ అన్నిటికి పర్మిషన్ ఇవ్వదు గదా! ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌కి ఏం పర్మిషన్ ఇచ్చారని ఆయన ప్రతి చోట గూడా ఆయన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ నెట్టుకుంటూ వెళ్ళిపోవడం చూసాం. అప్పుడు వైజాగ్ టూర్ కావచ్చు, లేకుంటే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బై రోడ్డు వెళ్ళడం కావచ్చు, ఆ విమానాలు కూడా క్యాన్సిల్ చేశారు గదా! ఆయనయి. కాబట్టి కొంచెం తెగువ అవసరం. కొంచెం పవన్ కళ్యాణ్‌ని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఇలాంటి పర్యటనకెళ్తున్నప్పుడు. చూద్దాం మరి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికైతే మాక్సిమం టూర్‌లు మంచిగానే ప్లాన్ చేస్తున్నాడు. ప్రజల దగ్గరికెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మంచి పరిణామం. ప్రతిపక్ష నేత చేయాల్సిన పని మంచిగా చేస్తున్నారాయన. చూద్దాం మామిడి రైతుల గురించి ఏం మాట్లాడతారాయన. అలానే గవర్నమెంట్‌ని ఏం ప్రశ్నిస్తారనేది ఆయన మాట్లాడినాక మాట్లాడుకుందాం.